తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బృహస్పతి గ్రహమునకు సంబంధించి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగము గురించి తెలియజేస్తున్నాను. పుష్యరాగమునకు గురువు అధిపతి. గురువు జాతకరీత్యా కానీ దుస్థానముల్లో కానీ ఉన్నప్పుడు, గురు మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ పుష్యరాగమును ధరించుట శ్రేష్టం. తేనెరంగు గోగుపువ్వు రంగు గల పుష్యరాగమును ధరించినట్లయితే ధనలాభము, ఉద్యోగాభివృద్ధి, అధికార ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క తెలుపు, నీలము, పసుపు కలిగి ప్రకాశవంతంగా ఉండయి ఈ పుష్యరాగాలు. కొన్ని పుష్యరాగాలు బంగారపు రంగుతోటి మెరుస్తూ ఉండటం జరుగుతుంది. దీని కనక పుష్యరాగం అని కూడా అంటుంటారు. దీనిని ధరించడం వలన మేధాశక్తి, ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉన్నత ఉద్యోగ అధికార ప్రాప్తి, అజీర్ణ సంబంధమైనటువంటి రోగాలు కూడా నయమవడం జరుగుతుంటుంది. దీనిని రాతిపై రాచినట్లయితే ఇంకా ప్రకాశవంతంగా కనపడుతుంటుంది. ఇట్టి పుష్యరాగమును ధరించినట్లయితే స్వగృహము ప్రాప్తి, అప్పుల వాళ్ళ పాలగుచున్నను, పరాధీనమగుచున్నను అవన్నీ కూడా తిరిగి మనకు లభిస్తుంటాయి. గృహప్రాప్తి, అప్పుల బాధ నుండి నివృత్తి, మనకు రావాల్సినటువంటి ధనము వచ్చుట మొదలైనటువంటి పనులు జరుగుతాయి. నల్లని మచ్చలు కలిగిన, కాంతి విహీనమైనటువంటివి, మలినములు కలిగినటువంటి పుష్యరాగమును ధరించరాదు. అటువంటి పుష్యరాగాలను ధరించినట్లయితే కొంత ఇబ్బందులు, కష్టములు, దారిద్ర్య సంబంధమైనటువంటి బాధలు కలుగుతుంటాయి. ఇది చాతుర్వర్ణముల 4 జాతులు ఉన్నాయి. వీటిల్లో కూడా 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులుగా చెప్పబడుతున్నది. వీటిలో వర్ణము కలిగి ఉన్నటువంటి పుష్యరాగము చాలా శ్రేష్టమైనటువంటిది. బంగారు వర్ణంతో ఉన్నటువంటి పుష్యరాగము చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది 2-3 పొరలుగా ఉన్నట్లయితే దోషంగా ఉంటుంది. పూర్తిగా కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. ఇట్లాంటి తెలుపు రంగు పుష్యరాగాన్ని కనుక ధరించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క పుష్యరాగమును పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములలో జన్మించినటువంటి వారు ధరించవచ్చును. ధనసు, మీనరాశుల్లో జన్మించినటువంటి వారు పుష్యరాగమును ధరించవచ్చును. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినటువంటి వారు కూడా పుష్యరాగాలను ధరించవచ్చును. దీనివలన మానసిక ధైర్యము, చేయి వృత్తి వ్యాపారములలో అభివృద్ధి, ధనప్రాప్తి, వృత్తిలో ఆధిక్యత, అధికార ప్రాప్తి, ఇతరులు తమ ఆజ్ఞకు లోబడి వర్తించుట, పూజ్యభావమును కలిగి ఉండుట, ప్రతి వ్యక్తి కూడా గౌరవించడం జరుగుతుంటుంది. ఈ పుష్యరాగం పెట్టుకోవడం వల్ల రుణ విముక్తి, రుణబాధల నుంచి విముక్తుడవడం జరుగుతుంటుంది. శత్రుజయము కలుగుతుంటుంది ఈ యొక్క పుష్యరాగ ధారణ వల్ల. మనశ్శాంతి, ఇంకా పుత్ర సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పుత్రకారకుడు గురువు కాబట్టి గురుబలం పెరగడం వల్ల సుపుత్ర ప్రాప్తి, గౌరవము కలుగును, వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పుష్యరాగం ధరించడం వలన భోగభాగ్యములు కలుగుచుండును. మెట్ట పల్లములు లేక ఒకచోట ఎత్తుగా ఒకచోట తక్కువగా అట్లా లేకుండా సమానంగా లావుగా బరువుగా ఉన్నటువంటిది, గోగు పువ్వు రంగులో ఉన్నటువంటి పుష్యరాగము ఎంతో శ్రేష్టమైనటువంటిది. సామాన్యముగా రత్నములు భూమి యందు పుట్టుచుండటం జరుగుతుంటుంది. పుష్యరాగమునందు 4 రకాలు ఉన్నాయి. తేనె వంటి రంగు, తెలుపు రంగు కలిసి
మిశ్రమ రంగు గలది, బ్రాహ్మణ జాతికి చెందినటువంటిది. ఎరుపు రంగు, తెలుపు రంగు కలిసినటువంటిది క్షత్రియ జాతికి సంబంధమైనటువంటిది. ఇవి చాలా శ్రేష్టమైనటువంటివి, చాలా ఎంతో శుభఫలితాలను ఇచ్చేటువంటిది. పుష్యరాగము ధరించిన ఎడల శత్రువులు సులభంగా దాడి చేయలేరు. సంతానం లేనటువంటి వారు గురుగ్రహమును పూజించి గురుజపములు చేయించి కనక పుష్యరాగమును దంపతులు ధరించినట్లయితే పుత్ర సంతానము కలుగుతుంది. ఈ పుష్యరాగము ధరించినటువంటి వారికి విద్యాలాభము కలుగుతుంది. పండితులైనటువంటి వారికి పాండిత్యము సులభంగా అబ్బుతుంది. పుష్యరాగం ధరించడం వలన అనేకమైనటువంటి సౌఖ్యాలు, సుఖాలు కలుగుతాయి. ధనరాశులు, ధనప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా సంబంధితమైనటువంటి చాలా రకాలైనటువంటి దోషాలని ఈ పుష్యరాగం పోగొడుతుంది. ఉద్యోగమునందు మంచి అభివృద్ధి, ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పుష్యరాగమును ధరించడం వలన గొప్ప మేధావి కాగలుగుతారు. దీనిని రాయిపై ఎరగదీసినట్లయితే ఇది ఎంతో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో తప్పుతారు అని తెలిసినప్పుడు దీనిని ధరించినట్లయితే తప్పక విజయం సిద్ధిస్తుంది. నల్లని చుక్కలున్నటువంటి పుష్యరాగాలు, బీటలు వారినటువంటివి, పగుళ్ళు ఉన్నటువంటివి ఇలాంటి పుష్యరాగాలను ధరించకూడదు. మంచి పుష్యరాగమును ధరించడం వలన సంఘములో పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ పుష్యరాగాల్లో పసుపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, నీలం రంగుల్లో ఈ పుష్యరాగాలు ఉంటాయి. దీనిలో తెలుపు, నలుపు రంగుల్లో లభించే పుష్యరాగం చాలా ధర తక్కువగా ఉంటుంది. ఇతర రంగుల్లో లభించేటువంటివి చాలా ఎక్కువగా ఉంటుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టినవారు, గురుమహర్దశ నడుస్తున్నవారు పుష్యరాగమును ధరించవచ్చును. ఇంకా ఉన్నతమైనటువంటి విద్య, మంత్రి పదవి, రాజకీయాలు, అధ్యాపక వృత్తుల్లో ఉన్నటువంటి వారు పుష్యరాగము ధరిస్తే చాలా మేలు జరుగుతుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 14 మధ్య జన్మించినటువంటి వారు ఈ పుష్యరాగమును ధరించవచ్చును. పుష్యరాగాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా విడవకుండా కనుక ధరించినట్లయితే ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు. ఈ పుష్యరాగ ధారణ వల్ల కొన్ని చెడు అలవాట్లని కూడా పోగొట్టి మంచి మార్గంలోకి పెడుతుంది. పుష్యరాగం ధరించినటువంటి వల్ల కార్యక్రమాలు జయప్రదం అవడమే కాకుండా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ పుష్యరాగమును పురుషులు కుడిచేరి చూపుడు వేలికి, స్త్రీలు కుడిచేది ఉంగరపు వేలుకి ధరించినట్లయితే చాలా మంచిది. ఈ యొక్క పుష్యరాగాన్ని బంగారంతో పొదగడమే మంచిది. ఈ పంచలోహాలతో కూడా ఈ పుష్యరాగాన్ని ధరించవచ్చును. పంచలోహాలను విడివిడిగా పొదిగి ధరింపరాదు. 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించినటువంటి వారికి గురు అధిపతిగా ఉంటుంది. అందువలన వీరు పుష్యరాగమును ధరించవలయను. గురుగ్రహ దోషం కలిగినటువంటి వారు ఈ పుష్యరాగాన్ని కనుక ధరించినట్లయితే సకల దోషాలన్నీ కూడా పోయి శుభప్రదంగా ఉంటుంది. శాస్త్ర ప్రకారముగా ఈ పుష్యరాగమును రత్నమును ధరించిన ఎడల ఇంటి సమస్యలు, పోలీస్ కేసులు మొదలైనటువంటివి కూడా సమసిపోతుంటాయి. పుష్యరాగ ధారణ వలన ఉద్రేకము, కోపము, అహంకారము, భేషజము ఇవన్నీ కూడా తగ్గి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయి. పూర్వాషాఢ, పుబ్బ, భరణి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు కూడా పుష్యరాగాన్ని ధరించవచ్చును. మిగిలిన నక్షత్రాల వారు ఈ పుష్యరాగమును ధరించుట అంత అనుకూలముగా ఉండదు. పుష్యరాగమును ధరించడం వలన అజీర్ణ వ్యాధులు పోయి
ఎంతో శుభప్రదముగా మేలు చేయును. ఇంకా ఈ పుష్యరాగమును ధరించడం వలన శత్రువులు మిత్రులుగా మారి తిరిగి వారే సహాయం చేయుదురు. కనక పుష్యరాగము చాలా ప్రశస్తమైనటువంటిది. దీనిపై కొంచెం గరుగ్గా ఉన్నతో ఆ పుష్యరాగమును అరగదీసి కానీ సానబెట్టి కానీ దోషములు పోయి ఫలితములను ఇచ్చును. ఈ పుష్యరాగాన్ని మనం అరగదీసి సానబెట్టినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పోయి చాలా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఈ సంవత్సరం అన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది. పుట్టినటువంటి లగ్నం, తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు మేషరాశి ఉంది. మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మ లగ్నము, నక్షత్రము, నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.